Hi friends, welcome to my channel Sharada Surya Vlogs. Please like, share and subscribe. హాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ స్నాక్స్కి కట్లీ చేసుకోవడం ఎలాగో చూద్దాము. ముందుగా ఉడకబెట్టిన ఆలుగడ్డల్ని ఇలా తీసుకొని మెత్తగా చేసుకోవాలి. ఒక చిన్న గ్లాస్ బఠానీ తీసుకొని నానబెట్టుకోవాలి ఒక 2 గంటల ముందు. తర్వాత మెత్తగా ఉడకబెట్టుకొని పక్కకు పెట్టాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకొని పక్కకు పెట్టాలి. అది నాన తర్వాత గుజ్జు తీసుకోవాలి. పెంక పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్ వేసుకోవాలి. కొద్దిగా టమాటా వేసి అది బాగా వేగేదాకా కలుపుకోవాలి. ముందుగా ఉడకబెట్టుకున్న ఆలుగడ్డ ఇందులోకి వేసుకోవాలి కొద్దిగా. తర్వాత బఠానీలు కూడా వేసుకోవాలి ఇందులోకి. ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది ఇది. పిల్లలు ఎంతో ఇష్టపడి తింటారు ఇది. ఆలుగడ్డ బఠానీలు వేసాక బాగా కలుపుకోవాలి. 1 నిమిషంతో పాటు కలుపుతూ ఉండాలి. కొద్దిగా టేస్ట్కి తగ్గ ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. మరీ ఎక్కువ వేయద్దు గరం మసాలా. అన్నీ వేసుకొని ఒకసారి కలపాలి. మళ్ళీ అందులోకి ముందుగా నానబెట్టిన రసం ఉంటుందిగా చింతపండుది, అది వేసుకోవాలి కొద్దిగా. అదంతా వేగేదాకా కలుపుకుంటూ ఉండాలి. చింతపండు వాటర్ అంతా ఉడికేదాకా కలుపుకుంటూ ఉండాలి. అది ఎంత ఉడికితే అంత బాగుంటుంది టేస్ట్. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ ఈజీ కట్లీస్ రెడీ. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా ఉల్లిగడ్డ వేసుకొని సర్వ్ చేసుకోవాలండి. అంతే, సింపుల్ అండ్ ఈజీ కట్లీస్ రెడీ. ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. Thank you for watching. Don't forget to subscribe.